హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సర్దాస్ కుకింగ్ వీడియోస్. ఈరోజు తెలంగాణ స్పెషల్ వంటకం సర్వపిండి రెసిపీ మీకు చూపిస్తాను. అది నా స్టైల్లో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 1 కప్ బియ్యం పిండి తీసుకున్నానండి, 1 కప్ కట్ చేసిన ఆనియన్, 1 గుప్పెడు పల్లీలు, గుప్పెడు నువ్వులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం తరిగిన కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, తరిగిన కొత్తిమీర అండ్ తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్. ఒక బౌల్లో రైస్ ఫ్లోర్ను వేసుకున్నానండి ముందుగా. ఇప్పుడు మనం చూపించిన పదార్థాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకోండి, తరువాత పల్లీలు, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు ఇంకా కారం కూడా వేసుకోండి. తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి అందులోనే. ఆనియన్ పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఇంకా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకోండి. ఇదంతా మిక్స్ అయ్యాక 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మంచిగా ముద్ద వచ్చేలాగా కలుపుకోండి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు సర్వపిండి గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పిండి ముద్దను తీసుకోండి. ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి. పిండి ముద్ద తీసుకొని పల్చగా ఒత్తండి, మరీ మందంగా ఉంటే కాలకుండా ఉంటే గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోండి. చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇలా చేస్తే ఏంటంటే సర్వపిండి మొత్తం బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన మనం మిశ్రమాన్ని ఫ్రెష్ చేసుకున్నాం కదా, ఆ గిన్నె పెట్టేసేయండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సరే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. చూడండి ఇలా కుక్ అవుతుంది. తర్వాత ఒకసారి దాన్ని స్పూన్తో కదిలిస్తూ రివర్స్ తీసేసుకోండి. మెల్లగా అంచుల వెంట తీసుకోవాలి. రివర్స్ తీసేసుకుంటే కింది వైపు కూడా బాగా కాలుతుంది. అంతేనండి, మీరు నోరూరించే తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించి ఎంజాయ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.